హలో అందరికీ. ఈ కాంబినేషన్లో కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవరైనా ఇష్టంగా తింటారు. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ చేశాను నేను ఈరోజు. అయితే మునక్కాయతో ఏ కర్రీ చేసినా కానీ సూపర్గా ఉంటుంది కదా. వాటిల్లో ఈ రెసిపీ ఒకటి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇలాగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెసే. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసి ఒక 5 minutes వేయించిన తర్వాత మునక్కాయలు కూడా వేసుకుని కొంతసేపు వేయించేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు 2 పెద్ద టమాటోలు కట్ చేసుకుని వేసేసి అలా 2 minutes మూత పెడితే చక్కగా మెత్తబడిపోతాయి. పసుపు, మీ స్పైసీనెస్కి తగినట్లు కారం యాడ్ చేసుకోండి. ఉడికించి నేనైతే డైరెక్ట్గానే తీసుకున్నానండి గుడ్లు. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇలా కాకుండా వేయించి తీసుకోవాలనుకున్నా తీసుకోండి. తగినన్ని వాటర్ పోసుకుని చక్కగా ఉడికించేసి లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి వీడియో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే చిన్న